తట్టుకుంటూ ఉంది అనే సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఒకటే కార్యకర్తలు బాధపడ్డ కార్యకర్తలకు మరి కావలసినటువంటి ఆ యొక్క సహాయం అందలేదనేది వాస్తవం. కానీ ఈసారి రాబోయే రోజుల్లో హరిబాబు అని చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి 2వ విడత పరిపాలన ఈసారి నేనైతే అనట్లేదబ్బా. నేనంటే ఇప్పుడు నా మీద కేసులు పెడతారు. వాళ్ళ నేను ఇప్పుడు ఏ మాట మాట్లాడినా కూడా కేసులు పెడతారు. 2వసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాబట్టి నేననేది కాదు, అక్క చెల్లెమ్మలకు అర్థం కావాలా. అమ్మా చాలా బాధపడుతున్నామమ్మా. కాలు కదిపితే కేసులు, మాట్లాడితే కేసులు, మైకు పెడితే కేసులు, పాటలు పెడితే కేసులు, ధర్నాలు చేస్తే కేసులు, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని చెప్తే కేసులు, ఇట్లా ఏది చెప్తే కూడా అది కేసు పెడుతున్నారమ్మా. ఈరోజు సల్మాన్ అనే ఒక మన సోదరుడు, దళిత సోదరుని చంపి పడేసినారు. హత్య రాజకీయాలు చేస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళు అంటా ఉన్నారు మీరు స్టేషన్కి రావద్దంటున్నారమ్మా. ఫ్లెక్సీలు కడితే ఫ్లెక్సీలు తీసేయాలంట. మంత్రి గారు ఇట్లా రూట్ లో పోతుంటే అందరికి వెనక తిరిగి నిలబడాలంట. ఫ్లెక్సీలు కట్టకూడదంట. ఇదెక్కడి పరిపాలన, ఇదెక్కడి రాజ్యం? ఈ రోజు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఉండాలో వీళ్ళే నేర్పిస్తా ఉన్నారు మనకు. అందుకే ఈ రోజు ఈ బాధ, ఈ యొక్క ఆక్రందన, ఈ యొక్క అసహనం ఈ రోజు కార్యకర్తల్లో చోటు చేసుకుంటా ఉంది. ఈసారి మాత్రం మేము ఇంకా 2 సంవత్సరాలు ఉంది అయినా కూడా ఓపిక పడతాం, పోరాటాలు చేస్తాం, భయపడేదే లేదు. 2 బుక్ రాజ్యాంగం అంటే కాదు, ఎట్లాడిగా 2 బుక్కులు కాదు 3 బుక్కులు పెట్టుకోమను, భయపడేదే లేదు. కానీ 2029లో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి కౌంటింగ్, ఆ యొక్క మిషన్స్ లో, ఆ యొక్క బూతుల్లో ఎప్పుడైతే 100 సీట్ల మార్కు దాటిందో జాగ్రత్త, జాగ్రత్త. ఇక మేము మా చేతుల్లో ఏమీ లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే అన్ని బాధలు పెట్టారు, అన్ని ఇబ్బందులు పెట్టారు. కాబట్టి ఏదైనా కానీ ఉంచుకోకూడదు కదా, మనం బాకీ ఉంచుకోకూడదు. కాబట్టి దాన్ని వడ్డీతో పాటు చెల్లిస్తామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి పొందూరు గ్రామం నాకు చాలా ప్రత్యేకమైంది. పొందూరు గ్రామం చాలా ప్రత్యేకమైంది. ఇది ఇక్కడ ఈ గ్రామంలో ఇది నేను రెండోసారి ఇక్కడికి నేను ఈ యొక్క కార్యక్రమం కోసం మరి రావడం జరుగుతోంది. ఈ యొక్క సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో మరి ఈరోజు మనకు అందరు చెప్పారు ఈడ మెజారిటీ రాదు, ఒకరేమో మెజారిటీ పెంచాలని చెప్పారు. మా డాక్టర్ గారు సమానమైన చేయాలని చెప్పారు. ఏది చేయాలో అది మీకు తెలుసు. రేపు రాబోయే రోజుల్లో మనం ఎంతవరకు పోరాటం చేయాలో మీకు తెలుసు. జగన్ వస్తే మన బతుకులు ఏ విధంగా మారుతాయో మీకు తెలుసు. కొత్త సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని తీసుకొచ్చాడో మరి అన్ని కూడా మీకు తెలుసు. ఎందుకంటే మనిషి ఆశ ఇది. కాబట్టి ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నాను, పొందూరుగా మరి గ్రామంలో ఈరోజు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, బలపడుతుందనడానికి నిదర్శనం మనం ఈరోజు ఇక్కడ పార్టీ కోసం స్థలాన్ని మనం సేకరించుకోగలిగాం అనే మరి ఈ యొక్క మనమేదో కోటీశ్వరులం కాదు, లక్షాధికారులం కాదు, కానీ మన హృదయం విశాలమైంది. కాబట్టి పార్టీ కోసం ఈరోజు స్థల సేకరణ చేసి పార్టీ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి దీనిలో నేను కూడా భాగస్వామి కావాలని నా కోరిక. దీనిలో నేను కూడా భాగస్వామిని కూడా కావాలని, ఈ యొక్క మహాయజ్ఞంలో నేను కూడా ఒక చిరుదీపం కావాలని ఆశపడుతూ, నాకు ఒక అవకాశం ఇస్తే మీరు ఇక్కడ ప్రతిష్ఠించబోయే వైఎస్ఆర్ విగ్రహాన్ని నేను మీకు అందిస్తానని చెప్పే సందర్భంగా సభాముఖంగా నేను మీ అందరికీ
మనవి చేసుకుంటా ఉందో మరి అట్లాగే మరి రాబోయే రోజుల్లో మీరు ఓపిక పట్టండి. సమయం మనది కాదు, ఆటుపోట్లు వస్తాయి, సహజమే. ప్రతిపక్షం అనేది మనకు కొత్త కాదు. ఇది నాకు రెండవ ప్రతిపక్షం. 2014-19లో కూడా నేను ప్రతిపక్షం చేసిన సంతనూతపాడులో. ఆ రోజు నన్ను నీళ్లు వదలడానికి మంత్రి మరి ఎమ్మెల్యే అయినా కూడా నన్ను పక్కన చూసి మరి ఒంగోలు నుంచి ఎమ్మెల్యేని తీసుకొచ్చి చీమకుర్తిలో దౌర్జన్యం చేశారు. కాబట్టి తర్వాత ఈరోజు మళ్ళా రెండోసారి ప్రతిపక్షంలోకి వచ్చాం. చాలా మంది మీద కేసులు పెడతా ఉన్నారు. ఎస్ఐ కాదు, పోలీసులు కాదు, కానిస్టేబుల్ కూడా మాటినట్లేదు. ఏం బాధపడక్కర్లేదు. నవ్విన నాపతేనే పండుతుందని సామెత ఉంది. కాబట్టి మనకు కూడా మంచి రోజులు వస్తాయి. మీరు గట్టిగా ఉండాలా. మీ వెనక మేమున్నాం. మీ వెనక హరిబాబు ఉన్నాడు, హరిబాబు వెనక మేమున్నాము. మా వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి భయపడాల్సిన పనే లేదు. అన్ని కూడా ఓర్చుకొని మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది, మేము తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి సంక్రాంతి పండుగ సందర్భంగా ఆనవాయితీ కాబట్టి మీ అందరికీ తృప్తి కోసం మరి ఈ యొక్క కమిటీ వాళ్ళు చక్కటి కార్యక్రమాలు చేశారు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం సంక్రాంతి పండుగ జరుపుకునేంత, సంబరాలు చేసుకునేంత ఆనందం మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు. ఏ కానుకలు ఇవ్వలేదు, ఏ పథకాలు ఇవ్వలేదు. కనీసం ఆ చక్కెర బెల్లం లేకపోతే అదేదో మరి ఈ పండుగ చేసుకోవడానికి, స్వీట్ చేసుకోవడానికి కావలసినటువంటి మరి నిత్యావసర వస్తువులు అవి కూడా ఇవ్వలేదు. పొరుగు రాష్ట్రాల్లో ఇస్తా ఉన్నారు. అయినా కూడా వాళ్ళు చేసిందల్లా కోడి పందాలు వేసేసి విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు దోచుకోండి. ఆ పేద ప్రజల యొక్క ఆ బలహీనతలను పట్టుకొని మీరు ఆ యొక్క మరి కల్తీ మద్యాన్ని పెట్టేసి ఆ యొక్క డబ్బులు దోచుకోండి అని చెప్పి ఈరోజు విచ్చలవిడిగా చేస్తున్న పరిస్థితుల్ని అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి పొందూరు గ్రామ ప్రజలందరికీ కూడా మరి ముఖ్యంగా ఈరోజు పోటీల్లో విజేతలైనటువంటి వారందరికీ కూడా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.